నమస్తే, వెల్కమ్ టు ఐడియన్ న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు అరికెర గురుకుల పాఠశాలలో విద్యార్థిపై లైంగిక దాడిపై ఘటనపై విచారణ చేపట్టినటువంటి చైల్డ్ వెల్ఫేర్ అధికారి శారద విద్యార్థులను నేరుగా కలిసి వివరాలు అడిగి చైల్డ్ వెల్ఫేర్ అధికారి ఎంఈఓలు జరిగిన సంఘటనను జిల్లా అధికారిగా వివరించినటువంటి బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయిపై అదే తరగతిలో చదువుతున్నటువంటి ముగ్గురు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడగా అబ్బాయి జరిగిన ఘటనను తల్లిదండ్రులకు తెలిపాడు. అబ్బాయిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఆలూరుకి తరలించారు. అయితే జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్ సిరి విచారణకు ఆదేశించగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి శారదను విచారణకు గురుకులానికి చేరుకున్నటువంటి అరికెర గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టినటువంటి సిడబ్ల్యూడి శారద విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గదుల్లో లైట్లు, ఫ్యాన్లు లేవని, తలుపులు, కిటికీలు లేవని, అలాగే విద్యార్థులు గుట్కా, పాన్, మద్యం లాంటి డ్రగ్స్ వాడుతున్నారని అన్నారు. అనంతరం బాధిత విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఆలూరు పోలీస్ స్టేషన్ లో ముగ్గురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. అలాగే పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య సఖ్యత లేదని, విద్యార్థులు క్రమశిక్షణ లోపించడానికి ఉపాధ్యాయులు కారణమన్నారు. గత నెలలో విజయవాడకు బదిలీ అయినటువంటి డ్రాయింగ్ టీచర్ అచ్చయ్య మళ్లీ పాఠశాలలో మద్యం సేవిస్తున్నారని, అలాగే కిరాణం కొట్టు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. పాఠశాల నందు శుక్రవారం రోజున లైంగిక దాడి జరిగింది. ఇంతవరకు గాను ప్రిన్సిపల్ ఎలాంటి స్పందన లేదు. ప్రిన్సిపల్ నుండి మేమైతే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నా కొడుకు మీద లైంగిక దాడి జరిగింది. 8th క్లాస్ అబ్బాయి, ముగ్గురు విద్యార్థులు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రిన్సిపల్ ఎలాంటి చర్య తీసుకోలేదు. మేమైతే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. ఈ సాయంత్రానికి నమోదు చేసుకుంటామని చెప్పారు. జిల్లా ఆఫీసర్స్ ఏం చెప్పారు? జిల్లా ఆఫీసర్స్ మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని కంప్లైంట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా స్కూల్కి వచ్చి పోయినారు. స్కూల్ యాజమాన్యం మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పినారు. అక్కడైతే టీచర్స్ స్టూడెంట్స్కి మధ్య ఎలాంటి కో ఎడ్యుకేషన్ లేదు, ఎవరంతకు వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి అక్కడ చాలా జరుగుతున్నాయి. కావున స్కూల్ యాజమాన్యంపై గవర్నమెంట్ చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. జరుగుతున్నాయి హాస్టల్లో మధులు, మందు, గుట్కాలు వాడుతున్నారు పిల్లలు, సిగరెట్లు. వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. వెంటనే ప్రిన్సిపాల్ని, అక్షయ్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. నా పేరు శారద. నేను జిల్లా బాలల సంరక్షణ అధికారిగా వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ మా జేడీ గారి ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్తో మేము ఆలూరులోని అరికెర విలేజ్లో ఏపీ గురుకుల పాఠశాలకి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చాము. నిన్న ఎస్టర్డే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక బాబు మీద లైంగిక దాడి జరిగిందనే విషయం గురించి మేము ఇక్కడికి వచ్చి పిల్లలతో కూడా మేము ఇంటరాక్ట్ అయ్యాము. 8th క్లాస్ ఏ సెక్షన్, బి సెక్షన్ పిల్లలు. ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా బి సెక్షన్ స్టూడెంట్స్ అనే మేము పిల్లలతో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది. అదేవిధంగా ఇక్కడ ఆ రోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో పిల్లలు పడుకున్నారు. బాబు పక్కన ఉన్న అబ్బాయి ఐడెంటిఫై చేయడం జరిగింది. ముగ్గురు స్టూడెంట్స్ అబ్బాయి మీద అటాక్ చేశారు. కానీ వెంబటే పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు. బట్ ఏవైతే మేజర్ ఇష్యూ అయితే ఏమి కాలేదండి. మైనర్గా చిన్న ప్రాబ్లం అయితే ఉంది, అంతేగాని ప్రజెంట్ బాబు హెల్తీగా ఉన్నాడు. పిల్లలతో మేము మాట్లాడినప్పుడు ఫ్యాన్స్, లైట్స్ అయితే ఇక్కడ లేవండి కొంచెం. ఎందుకంటే ఆ రోజు అది జరగడానికి కూడా లైట్లు లేకపోవడం ఒకటి కారణము. ఫ్యాన్స్, లైట్స్ వేయించవలసిందిగా మేము హెచ్ఎం గారితో కూడా రిక్వెస్ట్ చేశాము. అవన్నీ క్లియర్ చేస్తామన్నారు. ఇంకో విషయం ఏమంటే వాచ్మెన్ కూడా ఉంటే ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ వాచ్మెన్స్ అనే వాళ్ళు కూడా లేరు. వాచ్మెన్ నైట్ వాచ్ మా అబ్జర్వేషన్లో వచ్చిందండి. నైట్ వాచ్మెన్ ఉంటే వచ్చేది కాదు. కట్ చేయండి, నేను మాట్లాడుతున్నా. వాచ్మెన్ లేరు అని పిల్లలే చెప్తున్నారు. దానివల్ల మేము వాచ్మెన్ రెగ్యులర్ మానిటరింగ్ ఉంటే బాగుండేది అని అంటున్నాము. సిఐ గారితో కూడా మాట్లాడాము. డైలీ పెట్రోలింగ్ చేస్తున్నారా అని అన్నప్పుడు
సార్ కూడా అన్నారు రెగ్యులర్ వాచింగ్ అయితే ఉంది. టీచర్స్ కొంతమంది ఇక్కడ వాళ్ళ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవైతే మాకు తెలియదు. కొంచెం టీచర్ మానిటరింగ్ కూడా బాగుంటే ఫ్యూచర్లో ఇలాంటి ఇష్యూస్ అనేవి జరగకుండా ఉంటాయి. పిల్లలు వాళ్ళు కూడా జూనియర్ అండి. చట్ట ప్రకారం మేము రిపోర్ట్ అయితే కలెక్టర్ గారికి అందిస్తాము. మేడం డెసిషన్ అంటే ఆ షాప్ ఎవరు పెట్టినారు? క్రాఫ్ట్ టీచర్. మేము వాళ్ళతో కూడా మాట్లాడి మా నివేదికలో మేము కలెక్టర్ గారికి అందిస్తాము. దాని మీద మేడం